తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం సృష్టించాడు. భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి ఆలయంలోనికి ప్రవేశించాడు. ఏకాంత సేవ ముగిసిన తరువాత ఆలయంలోనికి వెళ్లిన ఈ మందుబాబు ఆ తర్వాత ఏకంగా గోపురం ఎక్కేశాడు. అప్పటి వరకు కూడా భద్రతా సిబ్బంది అతడిని గుర్తించలేకపోయారు. గోపురం పైకెక్కిన ఈ మందుబాబు కేకలు వేస్తూ హల్చల్ సృష్టించాడు. గోపురం మీద ఉన్న కలశాలకు కూడా పాక్షికంగా నష్టం చేకూర్చాడు. ఆలస్యంగా ఇతడిని గుర్తించిన ఆలయ సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తిరుపతిని కిందికి దింపేందుకు చాలా ప్రయత్నించారు. తొలుత కిందికి దిగి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనను కిందకు దింపేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని, కష్టాల్ని గుర్తించిన ఈ మందుబాబు పోలీసులకే ఒక ఆఫర్ ఇచ్చాడు. ఫుల్ బాటిల్ ఇస్తానంటే కిందకు దిగి వస్తానంటూ ప్రతిపాదన పెట్టాడు. ఆ తర్వాత కనీసం ఫుల్ బాటిల్ వద్దు, 90 ఇస్తే చాలు, కిందికి వస్తానంటూ చెప్పాడు. చివరకు అతి కష్టం మీద ఫైర్ సిబ్బంది భారీ నిచ్చెనలు తెచ్చి ఇతడిని కిందికి దింపారు. ఇతడిని తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన తిరుపతిగా గుర్తించారు. అయితే ఇతడు భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి ఆలయంలోనికి ఎలా వెళ్లారు, భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారు అన్న దానిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. తిరుపతిని పోలీసులు అదుపులోనికి తీసుకెళ్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. ఫుల్ బాటిల్ ఇస్తే కిందికి వస్తానని చెప్పావట కదా అని ప్రశ్నించగా, నేను పోలీసుల్ని ఫుల్ బాటిల్ డిమాండ్ చేశానన్న దాంట్లో వాస్తవం లేదు, నేను కేవలం 90 మాత్రమే అడిగానంటూ తిరుపతి మీడియా ముందే స్వయంగా చెప్పారు. అక్కడి నుంచి అతన్ని అదుపులోనికి తీసుకొని వెళ్ళిపోయిన పోలీసులు పూర్తిగా విచారణ జరిపిన తర్వాతే అతడు ఆలయంలోనికి ఎప్పుడు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అన్న దానిపైన వివరాలు వెల్లడించగలమని పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే తిరుపతిలోని ఒక ప్రధాన ఆలయంలోనికి ఒక మందుబాబు ఇలా ప్రవేశించి ఏకంగా గోపురం ఎక్కి ఈ స్థాయిలో హల్చల్ సృష్టిస్తూ ఉన్న అప్పటి వరకు పోలీసులు, భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించలేకపోవడంపై విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయంలోనికి ప్రవేశించిన మందుబాబు ఆ తర్వాత గుడిలో హల్చల్ సృష్టించాడు. ఏకంగా గోపురం పైకెక్కి నానా రభస సృష్టించాడు. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగినా, ఫుల్ గా 90 మంది అడిగినావా? దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదురా. తప్పే అని చెప్పి సార్. సదరు వ్యక్తి ఆలయంలోనికి చొరబడి గోపురం పైకెక్కిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఆలయ సిబ్బంది పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దాంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గోపురం పైకి ఎక్కిన వ్యక్తిని తెలంగాణ నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. కిందికి దిగి రావాల్సిందిగా పోలీసులు చాలాసేపు బతిమలాడారు. అయితే కిందికి వచ్చేందుకు మందుబాబు తిరుపతి ససేమిరా అన్నారు. దాంతో ఫైర్ సిబ్బంది రంగంలోనికి దిగారు. భారీ నిచ్చెనలను తెచ్చి వాటి సాయంతో కిందకు దింపే ప్రయత్నం చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది పడుతున్న శ్రమను గుర్తించిన మందుబాబు దయతో ఒక ఆఫర్ ఇచ్చాడు. ఫుల్ బాటిల్ ఇస్తే నేను కిందికి దిగి వస్తాను అంటూ ఒక ప్రతిపాదన పెట్టారు. కనీసం 90 ఇచ్చినా చాలు, ఫుల్ బాటిల్ వద్దు, 90 ఇవ్వండి, నేను కిందికి దిగి వస్తానంటూ మరో ప్రతిపాదన కూడా పెట్టారు. పోలీసులు అదుపులోనికి తీసుకున్న తర్వాత ఫుల్ బాటిల్ అడిగామంట కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, నేను ఫుల్ బాటిల్ అడిగాను అన్నది అబద్ధం, నేను కేవలం 90 మాత్రమే అడిగాను అంటూ తిరుపతి మీడియా ముందు చెప్పారు. అయితే తిరుపతిలోని ప్రధాన ఆలయంలోనికి ఒక వ్యక్తి ఇలా చొరబడి ఏకంగా గోపురం పైకెక్కి హల్చల్ సృష్టిస్తూ ఉంటే అతడిని ముందే ఎందుకు పసిగట్టలేకపోయారు అన్న దానిపైన చర్చ నడుస్తోంది. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం కిందికే వస్తుంది అని విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం పూర్తి వివరాల్ని అతడిని విచారించిన తరువాతే చెప్పగలం అంటున్నారు. ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగినా, ఫుల్ గా 90 మంది అడిగినావా? ఫుల్ ఇస్తే కానీ దిగనన్నావంట. ఫుల్ గా సార్ 90 మంది అడిగినా, ఫుల్ గా 90 మంది అడిగినావా?